పోతున్నారు మొత్తానికి విచారణకి కేసీఆర్ గారు హాజరు కాబోతా ఉన్నారు. దీని పట్ల ఏమైనా మీరు పాట రాశారంటే రాసినా నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా నీ కమిషన్ కి మిషన్ తెలంగాణల నై చల్తా కమిషన్ కి మిషన్ తెలంగాణల నై చల్తా పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్ పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్ కడిగిన ముత్యం తూరు బయటికి వస్తాడు చూడు నై చల్తా తెలంగాణలో నై చల్తా తెలంగాణలో నై చల్తా చెల్లదు మీ పరిపాలన పొడుగెల్లదురా చెల్లదు మీ పరిపాలన పొడుగెల్లదురా చెల్లదు మీ పరిపాలన పొడుగెల్లదురా చెల్లదు మీ పరిపాలన పొడుగెల్లదురా ఈ కమిషన్ ఇచ్చిన కమిషన్ అయితే చెల్లదురా చెల్లదు మీ పరిపాలన పొడుగెల్లదురా ఇది పొడుగెల్లదన్నా గంతే. ఎట్లా చూస్తారన్న కేసీఆర్ గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ విచారణ తర్వాత అంటే ఏమండి? కేసీఆర్ గారి కార్యాచరణ ప్రజలకు ఏది అవసరమో ప్రజల పక్షాన ఇప్పటికే 19 నెలల కాలం నుంచి ఒకవైపు హైడ్రా కావచ్చు, ఒకవైపు మూసీ కావచ్చు, ఒకవైపు రైతులు కావచ్చు, ఒకవైపు నిరుద్యోగుల పక్షాన ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలోనే జరగబోతుంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి కమిషన్లు ముట్టట్లేదనే బాధతోటి మాత్రమే ఒక కమిషన్ వేసింది. అది కాంగ్రెస్ కమిషన్గానే మేము అందరం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన ప్రజలను దోచే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన. ఈ 2 ఏళ్ల కాలం నుండి ప్రజల్ని ముంచుడు, ఇండ్లను కూల్చుడు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. రాబోయే రోజులలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ గారికి మద్దతుగా ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ పట్టుకొని కారు గుర్తు మీద గుద్ది కూస్తున్నారు ప్రజలంతా. కాబట్టి రేవంత్ రెడ్డి కాలము దగ్గర పడ్డది కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు కమిషన్ల పేరుతోటి కాలయాపన చేసేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పటికే మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరణ జరగలేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కప్పిపుచ్చుకోవాలంటే కేసీఆర్ గారు లాంటి ఒక నీతి నిజాయితీ నిక్కచ్చి ఒక వైట్ పేపర్ లాంటి కేసీఆర్ గారి మీద నిందలు ఎన్నేసినా ఖచ్చితంగా సూర్యుని మీద ఉమ్మేస్తే తిరిగి అది మన మీదనే పడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు లాంటి ఒక అగ్గి మీద నువ్వు ఉమ్మేస్తున్నావు, అది తిరిగి నీ మీదనే రాబోతుంది. అది మళ్ళీ కాలి బూడిద కాబోతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారు మొత్తానికి 6 గ్యారెంటీల విషయంలో వస్తుందా అంటే ఏమని చెప్తారు? 6 గ్యారెంటీల విషయం ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. ఆయనకి ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేసినా కూడా ఆయన ఎవ్వరు ఏం చేయలేరు. ఖచ్చితంగా ఆయన మీద ఉన్న రూమర్స్ అన్ని ఇప్పుడు బయటికి వచ్చినాక తెలుస్తుంది ఏముంది ఏం లేదనేది. 10 మంది 10 మాటలు అంటారు కానీ ఆయన ఏందో పబ్లిక్కి తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందనేది కూడా అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు స్పాట్లో ఎలక్షన్స్ పెట్టినా కూడా పబ్లిక్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు బెటర్ పరిపాలన అనేది కనిపిస్తూనే ఉంది. పబ్లిక్ న్యూస్ అర్థమైతలేదు ఎవరేందో.